చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో గత కొంతకాలంగా రైతుల మధ్య తోవ్వ పంచాయతీ నడుస్తోంది. పలుమార్లు అధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ పరిష్కారం కాకపోవడంతో కొందరు రైతులు ఆ తోవకు అడ్డంగా కంచె వేసి టెంట్ వేశారు. గంట రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ వెళ్లి విచారించి త్వరగా సమస్య పరిష్కరించే దిశగా చూస్తామన్నారు. ఇదే లోతైనాయి అవుతులేసి బాగా లోతు అయిపోతే ఆ రాళ్ళు వేరుకున్నాక వాళ్ళు వెనకాల ఏదో ఎవ్వరు ఉంటే లేకపోతే కాకపోతే అదే ఓలకు ఉండద్దు అని పొరకలేసింది సార్ అక్కడ ముందటికి రావాలి. ఇడిచిపెట్టే పరీక్ష లేదు, ముంగటికి రావాలి. ఎవరైనా ముంగటికి రావాలి. మాకు లేకపోయినా తొవ్వ అగ్గి పెడదామని పెట్టుకున్నాం సార్. మీరు ఏమైనా సరే అగ్గి పెట్టుడు తొవ్వకు కంప పెట్టుడు అది నేను చేసుడు ఇంకా సమస్యలు ఉంటాయి. దీనికి ఎంత పెద్ద రానిగా సార్ మరి మా పరిస్థితి ఏంది? మేము ఏం చేసుడు? మేము ఎట్లా రాళ్ళు తీసుకొని పెట్టుకోడు. రూపాయి 1,10,000 రూపాయలు ఖర్చు పెట్టినాం. సిమెంట్ ఎవరికి నష్టపెట్టకుండా పోదాం అనుకున్నాం. మేము ఇట్లా పోయే వాళ్ళకి ఎవరికి నష్టం కాకుండా పోవాలనుకున్నాం. అసలు మాకు నష్టం చేస్తారు వీళ్ళు. దొంగమరి కుంట్ల పోయే తొవ్వ 100 మంది రైతులను ఒక 3 వ్యక్తులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీళ్ళని గత 3 సంవత్సరాల నుంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేసినాం. ఎంఆర్ఓ గారు కూడా 2 జేసీబీలు ఇచ్చి అది తొవ్వ క్లియర్ చేయమని గత 3 సంవత్సరాల క్రితమే ఆర్ఐ గారికి చెప్పారు. చెప్తే వాళ్ళు స్పందించలేరు, రాలేరు, తొవ్వను క్లియర్ చేయలేరు. ఎప్పుడో వెనకట పోయే కాలువను దాన్ని బంద్ చేసి తొవ్వకు నీళ్లు పడగొడితే మొత్తం తొవ్వంతా ఘోరంగా తయారయ్యి 100 మంది రైతులకు ఇబ్బందికరంగా మారింది. ఎవరు కూడా దీన్ని స్పందిస్తలేరు, ఎవరు అత్తలేరు. బాగా ఇబ్బందులకు గురవుతుంది. తక్షణం దీన్ని క్లియర్ చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నా.